నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు. 2245 స్థానాల్లో హస్తం పార్టీ మద్దతుదారుల విజయం. ఆశించిన మేరకు ఫలితాలు రాలేదన్న భావనలో కాంగ్రెస్ నాయకత్వం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరుపై అసహనం. నేడు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం. హాజరు కానున్న అగ్రనేతలు, సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు. నేటి నుంచి సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించనున్న అమెరికా. H1B, H4 వీసా దరఖాస్తుదారులకు వర్తింపు. సిడ్నీ కాల్పుల ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. ఘాతుకానికి పాల్పడింది తండ్రి, కొడుకులుగా గుర్తింపు. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికి కంటే ఎక్కువగా 2245 స్థానాల్లో గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి 1188తో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. అటు వణికించే చలిలోనూ ఉదయం నుంచే పల్లె ఓటర్లు పోలింగు కేంద్రాలకు తరలి రావడంతో 85.86% పోలింగ్ నమోదైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వణికించే చలిలో ఓటర్లలో ఉత్సాహం మొరకలెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా ఇది 1.58% ఎక్కువ. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామాల సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని 3 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికల్ని నిలిపేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీ పడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటేయగా అందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 26,57,702 మంది ఉండగా 22,77,902 మంది ఓటేశారు. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లేశారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగు ముగియగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా ఓట్ల లెక్కింపు జరిగింది. పలు చోట్ల 1, 2 ఇలా తక్కువ మెజారిటీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల్ని అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యుల్ని సమావేశపరిచి ఉప సర్పంచుల్ని ఎన్నుకున్నారు.
27 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ సాధించారు. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు, మెదక్, యాదాద్రి జిల్లాల్లో హస్తం పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు గెలిచారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామలలో మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు ముందున్నారు. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు సాధించగా ఆదిలాబాద్లో 2వ స్థానంలో నిలిచారు. 6 జిల్లాల్లో కాషాయ పార్టీ మద్దతుదారులు ఒక్క స్థానాన్ని సైతం దక్కించుకోలేకపోయారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు మొదటి విడత లాగానే ఆసక్తికరంగా సాగింది. రెండో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యం కనబరిచిన పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేకెత్తించారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా విజేతను నిర్ణయించారు. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య గెలుపోటములు దోబూచులాడాయి. నల్గొండ జిల్లాలో ఫలితాల వేళ పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండో విడత పంచాయతీ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పలుచోట్ల ఒక్క ఓటు గెలుపోటములను శాసించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచిగా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 377 ఓట్లకు 367 ఓట్లు పోలయ్యాయి. అందులో 2 ఓట్లు చెల్లలేదు. 1 ఓటు నోటాకు పడింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీత, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలి ఇద్దరికీ సమానంగా 182 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో సర్పంచ్ ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబలాపూర్లో 1 ఓటుతో సర్పంచ్ అభ్యర్థికి గెలుపు వరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 అభ్యర్థులు వడ్లకొండ వెంకటేష్, వేగుర్ల ఎల్లయ్య, మొహినుద్దీన్ అనే 3 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే 1 ఓటు తేడాతో వెంకటేష్ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగానే అందరి చూపు ఆ గ్రామ పంచాయతీ వైపు చూసేలా చేసింది. గ్రామంలో 1600 పైచిలకు ఓట్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంగర మల్లమ్మ ఒకే ఒక ఓటరుగా గ్రామంలో ఉంది అని, ఆమె ఒక్కరే ఏకగ్రీవ సర్పంచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అదే గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న నవ్య రూపంలో మరొక అభ్యర్థి తెరపైకొచ్చి పోటీలో నిలిచింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వేళ హోరాహోరీ పోటీ నడుమ 1 ఓటుతో నవ్యపై మల్లమ్మ గెలిచి సత్తా చాటారు. మల్లమ్మ ప్రత్యర్థి నవ్యకు 704 ఓట్లు రాగా మల్లమ్మకి 705 ఓట్లు వచ్చాయి. దీంతో కొంత గందరగోళ పరిస్థితుల నడుమ రీకౌంటింగ్ చేయగా 1 ఓటుతో మల్లమ్మ గెలిచిందని అధికారులు ధృవీకరించారు. దీంతో అసలు పోటీనే లేదనుకున్న గ్రామంలో అనూహ్యంగా పోటీ ఏర్పడి హోరాహోరీ నడుమ 1 ఓటుతో మల్లమ్మ గెలవడం అందరినీ ఆ ఊరి వైపు మరోసారి చూసేలా చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ పంచాయతీలో 8వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసిన పల్లెలత ఈ నెల 7న గుండెపోటుతో మృతి చెందారు. 30 ఓట్ల ఆధిక్యంతో ఆమెను గెలిపించి గ్రామస్తులు గుండెల్లో పెట్టుకున్నారు. 8వ వార్డుకు తిరిగి నోటిఫికేషన్ నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచిగా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో 6వ వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అటు వార్డు సభ్యురాలుగా ఇటు సర్పంచ్గా ఎన్నిక అయిన రోజా డబుల్ ధమాకా సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయనున్నారు. రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ సర్పంచ్గా తాళ్లపల్లి రాధిక ఎన్నికయ్యారు. ఆమె తన మామ సత్యనారాయణపై 14 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 253 మంది ఓటర్లు ఉండగా 205 ఓట్లు పోలయ్యాయి. మామ కోడలు కాక మరో 2 అభ్యర్థులున్నారు. రాధికకు 91 ఓట్లు రాగా సత్యనారాయణకు 77 ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఓట్ల లెక్కింపులో కొడుకుపై తండ్రి 99 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందాడు. గ్రామంలో మొత్తం 1563 ఓట్లు ఉండగా అందులో 1385 ఓట్లు పోలయ్యాయి. అందులో తండ్రి మానిగళ్ల రామకృష్ణయ్యకు 684 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి అయిన అతని కొడుకు వెంకట్కు 585 ఓట్లు వచ్చాయి. 99 ఓట్ల మెజార్టీతో కొడుకుపై తండ్రి విజయఢంకా మోగించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కల కాలువ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండా శ్వేత అనుచరులు ఓడిన అభ్యర్థి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటమి చెందిన అభ్యర్థి బయటకు వస్తుండగా అందరూ చూస్తుండగానే ప్రత్యర్థి వర్గం దాడి చేశారు.
వెళ్లారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గెలుపొందిన అభ్యర్థి భర్త అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పరాజయం పొందిన అభ్యర్థి ఆరోపించారు. నల్గొండ జిల్లా నెడమానూరు మండలం సోమవారిగూడెంలో ఉద్రిక్తత తలెత్తింది. ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రీకౌంటింగ్ జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 20 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని పోలింగ్ కేంద్రం వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 8 గంటలకు కౌంటింగ్ పూర్తి కాగా బీఆర్ఎస్ అభ్యర్థి బాలపోచయ్యకు 1239 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదగిరికి 1207 ఓట్లు వచ్చాయి. 32 ఓట్ల మెజారిటీతో బాలపోచయ్య గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని యాదగిరి అభ్యర్థించినప్పటికీ ఇరువురి ఒప్పందంతోనే చేపడతామని అధికారులు తేల్చారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద యాదగిరి మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్తున్న బస్సును మద్దతుదారులు అడ్డుకుని అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు లాఠీలతో మద్దతుదారులను చెదరగొట్టారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం దగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారు సత్తా చాటారు. బీఆర్ఎస్ మద్దతుదారు పావని విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు రాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతాలుగా నిలుస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం గ్రామీణ ఓటర్లు ప్రజాపాలనపై ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబంగా చెప్పొచ్చని వెల్లడించారు. రెండో విడత ఫలితాల సరళిపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను ఒకే వేదికపైకి సమన్వయం చేస్తూ గ్రామస్థాయి వరకు విస్తరించిన ప్రచార వ్యూహాలే ఈ విజయానికి ప్రధాన కారణమని వివరించారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే విధంగా వచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల గ్రామీణ ప్రజల్లో ఏర్పడిన సంతృప్తేనని వెల్లడించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరే ఈ ఎన్నికల ఫలితాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఫలితాలపై విశ్లేషణ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పని చేయకపోవడం వల్లే ఫలితాలు ఆశించిన మేరకు రాలేదన్న భావన పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడో విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా పనిచేసి 25,000 మెజారిటీతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని అత్యధికంగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పంచాయతీల్లో ఐక్యతను తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల పర్యవేక్షణలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకుల్ని సమన్వయం చేసుకుని ఐకమత్యాన్ని చాటాలని సూచించింది. అయితే కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామస్థాయి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2, 3, 4 కూడా బరిలో నిలిచినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఉంది. ఒకరికన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులు బరిలో నిలిచినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, నియోజకవర్గం ఇన్ఛార్జి గాని రంగంలోకి దిగి వారి మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చి ఒక్కరినే పోటీలో ఉండేటట్లు చూడాల్సి ఉంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ దిశలో ప్రయత్నాలు చేయకపోవడంతో చాలా చోట్ల ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి అభ్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారు సర్పంచ్లుగా ఎంపికైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు ఎమ్మెల్యేల సొంత మండలాల్లో, పంచాయతీల్లో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 57% పైగా విజయం సాధించగా, రెండో దశలో అంతకు మించి పార్టీ మద్దతుదారులు గెలుస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. అయితే రెండో విడత ఎన్నికల ఫలితాల్ని నిశితంగా పరిశీలించినట్లయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆశిస్తున్న మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించే అవకాశం కనిపించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఈ నెల 17న జరగనున్న చివరి విడత
విడత పంచాయతీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్ని పెద్ద సంఖ్యలో గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాలని పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే 2 దశల ఎన్నికల ఫలితాలపై నిశితంగా పరిశీలన చేస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వైఫల్యాల్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్ని పంచాయతీలున్నాయి, అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు, రెబెల్స్ గా పోటీ చేసి గెలిచిన వారు ఎంతమంది, రెబల్స్ ఒకరికి మించి ఎక్కువ పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందిన స్థానాలెన్ని తదితర పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు పార్టీ నాయకత్వం సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2 విడతల్లో 8,500కు పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 4,500 మందికి పైగా విజయం సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దాదాపు 60% కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు గెలుపొందినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు, సిపిఐ, సిపిఎంకు చెందిన సర్పంచ్లంతా కూడా అధికార పార్టీ పంచన చేరతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగినట్లయితే 70 నుంచి 75% కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, రాబో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ ఫలితాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం వచ్చే ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటేందుకు దోహదం చేస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వరంగల్ జిల్లా నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట మండలాల్లోని 109 గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట మండలం నాగంపేట, సైదాబాద్, జగ్గయ్యపల్లి, మాచనపల్లి, అంకుశాపూర్, గండ్రపల్లిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పలు గ్రామాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని సామెల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మజీద్పూర్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేడిపల్లి శ్రావణి నరసింహగౌడ్ వినూత్న ప్రచారం నిర్వహించాడు. గత పాలకుల కన్నా మెరుగైన పాలన అందించకపోతే మళ్లీ ఓటు వేయొద్దని స్వయంగా ఓటర్లకు తెలిపాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఊరు అభివృద్ధి కోసం బాధ్యతగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, కృష్ణా గోదావరిపై ఏపీ చేస్తున్న జలదోపిడీపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 19న పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న నేతలు కృష్ణా గోదావరి జలాల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు, రైతాంగ సాగునీటి హక్కులు కాపాడుకునేందుకు మరో ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కార్ కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడం బాధాకరమని మండిపడింది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని మండిపడింది. కాంగ్రెస్ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆక్షేపించింది. నల్గొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్నా రాష్ట్రం నుంచి ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ విమర్శించింది. రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న బీజేపీ విధానం ఎదుర్కోవాలంటే మరోమారు ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై 19వ తేదీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం సహా ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం లింగంపల్లిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ అనంతరం మల్లయ్యను హత్య చేశారని కేటీఆర్ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా పంచాయతీ పోరులో 50% సర్పంచ్లను గెలుచుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలా వెళ్లకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పాల్గొన్న ఆయన సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో విచారణకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అడ్వకేట్ జనరల్ ఓసీ కావడం వల్లే కేసు ఆలస్యమవుతుందని ఆరోపించారు. ఈ కేసును బీసీ న్యాయవాదులతో వాదించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఖబర్దార్, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, నేను గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదని చెప్పి ఏదో ఫోన్ లేదని తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీకి పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 42% వెళ్ళాలి. లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం జీవో ఇష్యూ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా కేసు గెలుస్తుంది. కేసు గెలవలేదంటే అడ్వకేట్ తప్పున్నదని అర్థం, చిత్తశుద్ధి లేదని అర్థం. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భార్యే భర్తను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. చౌడాపూర్కు చెందిన రత్నయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య కవిత అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణ మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధం. ఈ వ్యవహారం తెలియడంతో కవితను మందలించిన రత్నయ్యను అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేసేందుకు పథకం పన్నింది. కవిత ఆమె ప్రియుడు రామకృష్ణ పొలం నుంచి వస్తుండగా రత్నయ్యను ట్రాక్టర్తో ఢీకొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు మృతుడి సోదరుని ఫిర్యాదుతో దర్యాప్తును ముమ్మరం చేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2 నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు ప్రమాదానికి ఉపయోగించిన ట్రాక్టర్ను సీజ్ చేశారు. వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తుందని చెప్పేసి కారణంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బొమ్మ దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తో ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్లి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది.